చేరవచ్చిన మీకందరికీ మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఏ నామాన్ని బట్టి కూడామో ఆ నామం ద్వారా దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని గ్రంథంలో నుండి ఒక మాట చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం చదువుదామండి. అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నారు. మీరు చదివేది సరిగానే ఉందమ్మా, కొనసాగించండి. చాలండి. మీకందరికి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఏమనుకున్నారో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువుని ఎరగక మునుపు అతను ఏమనుకున్నాడంటే, మరొకసారి చదువుదాం. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. ఇవాళ మన పాఠం ఏంటంటే అనుకొనుట. లోకంలో వారందరూ అనుకుంటారు, భూమి మీద పుట్టిన వారందరూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. అనుకుంటారా అనుకోరా? మనం ఈ కార్యక్రమం జరిగించాలని అనుకుంటేనే వాళ్ళు జరిగిస్తున్నాం. ఏదైనా అనుకుంటారు, మంచిదే. అయితే అనుకోవడం ఎలా ఉండాలంటే దైవానుకూలంగా ఉండాలి. అనుకుంటారు, అనుకోవడం ముఖ్యమే, కానీ అనుకున్నది ఎలా ఉండాలంటే దైవానుకూలంగా దైవ చిత్త ప్రకారంగా ఉండాలి. పౌలు అంటే మీకు తెలుసు, ఆయన్నే సౌలు అని కూడా అంటారు. సౌలు అంటే హీబ్రూలో సౌలు అంటారు, గ్రీకులో పౌలు అంటారు. గ్రీకు ప్రజల మధ్యలో పౌలుగా పిలువబడ్డాడు, యూదా ప్రజల మధ్యలో సౌలుగా పిలువబడ్డాడు. ఇంకా అర్థం కావడానికి చెప్తాను. దావీదు అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ ఊర్లో ఒకటి ఉంటారు కదా, దావీదు. తెలుగులో దావీదు, ఇంగ్లీష్లో ఏమంటారు? డేవిడ్ అంటారు. పేరు డేవిడ్ అనే పేరు ఉన్నవారు ఉన్నారు, దావీదు అనే పేరు ఉన్నారు. రెండు ఒకటే, కాకపోతే ఇంగ్లీష్లో డేవిడ్ అన్నారు, తెలుగులో దావీదు అన్నారు. అలాగే సౌలు అనే పదం హెబ్రీల మధ్య, అంటే రాజుగారు ఉన్నారు కదా, ఎవరైనా సౌలు రాజు పాత నిబంధనలో, ఆ కారణంగా హెబ్రీల మధ్యలో సౌలుగా పిలువబడ్డాడు, గ్రీకుల మధ్యలో పౌలుగా పిలువబడ్డాడు. వ్యక్తి ఒకరే, సౌలన్నా పౌలన్నా. ఆ వ్యక్తి ఇశ్రాయేలీయుడు, యూదుడు, బెన్యామీయుడు, పరిసయ్యుడు, తార్సు పట్టణస్థుడు, రోమియుడు కూడాను. అంతేకాదు, అతను ఎటువంటి వాడంటే అపోస్తల కార్యాల గ్రంథం 23వ అధ్యాయం, రోమపత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. బెన్యామీయుడు గట్టిగా నేను చదువుతానండి. ఆయన బెన్యామీయుడు. కొరింథీ పత్రికలో చదివితే హెబ్రీయుడు. తరువాత అపోస్తల కార్యాల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం చదివితే పరిసయ్యుడు. 22వ అధ్యాయం 3వ వచనం చదివితే ఆసక్తి గలవాడు, దేవుని యందు ఆసక్తి గలవాడు. 16వ అధ్యాయం 33వ వచనం చదివితే అపోస్తల కార్యాల గ్రంథం 16:33 రోమియుడు. ఇటు ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు మరియు రోమియుడు కూడా. అంతేకాదు, ఎటువంటి మనస్సాక్షి కలిగిన వాడంటే మంచి మనస్సాక్షి కలిగిన వాడు. అతను ఎటువంటి వాడంటే గొప్ప సభల్లో ఏమని మాట్లాడేవాడంటే, బాల్యం నుండి నేను ఎలా పెరిగానో, ఎలా జీవించానో
నా గురించి ఎవరైనా ఎక్కడైనా నింద మోపడానికి అవకాశం ఉంటే వచ్చి చెప్పండి అని సవాలు విసిరినవాడు. నా మాట అర్థమైందా? పౌలు ఎటువంటి వాడంటే లోపము లేని జీవితం జీవించిన వాడు, భక్తి కలిగిన జీవితం జీవించిన వాడు, నిష్ఠ యందు అంటే నిష్ఠగా జీవించడానికి శిక్షణ పొందినవాడు. ఇవాళ మన ప్రధాని ఉన్నాడు కదా, ఎప్పటి నుంచి శిక్షణలో ఉన్నాడో తెలుసా ఒకప్పుడు. అందుకే ఈ రోజు అంత స్థితికి ఎదిగాడు. శిక్షణలో ఉన్నవారు ఎప్పుడైనా గొప్పవారు అవుతారు. పౌలు అలాంటి శిక్షణ పొందాడు. తక్కువవాడా ఎక్కువవాడా? పౌలు తక్కువవాడా ఎక్కువవాడా? గొప్పవాడా సామాన్యుడా? బహుశా అతని గురించి ఇంకో మాట చెప్పాలంటే ఓ రాజుగారు అంటున్నారు, పౌలు నీవు ఎక్కువగా చదువుకున్నావు అన్నాడు. అంటే అంత ఎక్కువగా చదువుకున్న గొప్ప మేధావి. యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటే ఆ 12 మంది చేయలేనంతకంటే గొప్పగా పౌలు గారు ఒక్కరే పని చేశారు, సువార్త పని. అంటే ఎంత గొప్పవాడంటే, నేను అపోస్తలు తక్కువ అని చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదు, కానీ అపోస్తల కంటే కూడా ఎక్కువగా ఎవరు చేశారు? పత్రికలను ఎవరు రాశారు? ఎక్కువ పత్రికలు రాసిన వారు ఎవరు? ఇప్పుడు చెప్పండి, పౌలు ఎటువంటి వాడా? చాలా 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 గొప్పవాడు, భక్తి కలిగిన వాడు. అయితే అంత భక్తి కలిగిన వాడు, అంత గొప్పవాడు, అంత నిష్ఠ కలిగిన వాడు ఏం చేశాడంటే నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయాలనుకున్నాడట. అది మంచిదా చెడ్డదా? ఇంత మంచివాడు అంత చెడ్డగా ఎందుకు అనుకున్నాడు? ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకున్నాడు. ఇవాళ ప్రపంచం బైబిల్ని అపార్థం చేసుకుంటుంది. బైబిల్ ఒకటే, దేవుడు ఒక్కడే. మనమంతా ఒకే దేవుని దగ్గర నుంచి వచ్చాం, అవునా కాదా? అయితే ఇన్ని శాఖలు ఎందుకు వచ్చాయి? ఇన్ని బోధలు ఎందుకు వచ్చాయి? బైబిల్ తప్పు అంటే కాదు. మరి ఎవరు తప్పు? మానవుడు తప్పు. ఎక్కడ తప్పు? మనుషులందరూ బోధించేది బైబిలే. కానీ ఏం జరుగుతుందో తెలుసా? బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు పౌలులాగా. పౌలు అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకొని నజరేయుడైన యేసు నామమునకు విరోధంగా అనేక కార్యాలు చేయాలని ఏం చేశాడో తెలుసా? మనుషుల్ని బాధిస్తూ హింసిస్తూ చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అధికార పత్రాన్ని పొందాడు. నా మాట మరలా వినండి. పౌలు మంచివాడా చెడ్డవాడా? పౌలు మంచివాడా చెడ్డవాడా? ధర్మశాస్త్రం ప్రకారంగా చాలా నిష్ఠ కలిగిన వాడు, చాలా మంచివాడు. అటువంటి మంచివాడు అపార్థం ఎందుకు చేసుకున్నాడు? ఆయనే చెప్తున్నాడు తిమోతి పత్రికలో, తెలియక చేశాను అంటున్నాడు. భక్తులందరూ మేము భక్తులనే అనుకుంటూ ఉంటారు, కానీ ఏం జరిగింది? అతనికి తెలియక పొరపడ్డాడు. నీవు భక్తుడువేమో కానీ పొరపడుతున్నావేమో ఆలోచించుకో. పౌలు లాంటి వాడే పొరపడ్డాడు. ఏమనుకున్నాడు? ఇంకోసారి చదవండి అన్నమాట. అపోస్తల కార్య గ్రంథం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకుంటుని. బాల్యం నుండి భక్తి కలిగిన వాడు ఎందుకు అలా అనుకున్నాడంటే గ్రంథాన్ని అపార్థం చేసుకున్నాడు. అది మర్చిపోవద్దు. భక్తులైనంత మాత్రాన వారు ఖచ్చితమని అనుకోవడం పొరపాటు. ఇవాళ చాలా మంది నమ్మేది ఏంటో తెలుసా? అంత గొప్ప భక్తుడు, అంత గొప్ప సేవ చేసిన వాడు తప్పు చేస్తాడా అని అంటారా లేదా? భక్తులు ఎవరు నమ్మకూడదు మనం. మరి ఎవరు నమ్మాలి? దేవుని గ్రంథాన్ని నమ్మాలి, దేవుని నమ్మాలి. దేవుని గ్రంథం ఒకటైతే, దేవుని గ్రంథాన్ని మాత్రమే నమ్మితే మనమందరం పొరపడకుండా ఉండడానికి అవకాశం ఉంది. గ్రంథాన్ని నమ్మకపోతే పొరపడతాం. అది మర్చిపోవద్దు. ఒక్క మాట చెప్పాను ఎంతసేపు. పౌలు చాలా గొప్పవాడు, చాలా భక్తి కలిగిన వాడు. ఆయన యేసుక్రీస్తు నామానికి విరోధంగా అనేక కార్యాలు చేయాలనుకున్నాడంటే పొరపడ్డాడు. దానికి కారణం పొరపాటు. అంతేకాని గ్రంథం తప్పు కాదు. ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకున్నాడు. రైట్. మరో మాట చెప్తాను. ఆదికాండ గ్రంథం
44వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండ గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. వారిలో ఒకడు ఆ యొద్ద నుండి వెళ్ళిపోయాను, అతడు నిశ్చయంగా దుష్ట మృగం వచ్చాక తీర్చబడను అనుకుంటుని. అప్పటి నుండి అతడు చాలండి క్లుప్తంగా నెమ్మదిగా చదవండి. వారిలో ఒకడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడనని నేను అనుకుంటుని. చాలమ్మా, జాగ్రత్తగా వినండి. మీకు అందరికి తెలిసినటువంటి ఇశ్రాయేలుకు మూల పురుషుడు ఎవరు? ఇశ్రాయేలుకు మూల పురుషుడు, హెబ్రీయులకు మూల పురుషుడు అబ్రహాము. రైట్. ఇశ్రాయేలుకు మూల పురుషుడు అబ్రహాము, అవునా? హెబ్రీయులకు మూల పురుషుడు అబ్రహాము, ఇశ్రాయేలుకు మూల పురుషుడు యాకోబు. యాకోబు ఆయనకి 12 మంది కుమారులు, మీకు అందరికీ తెలుసు. అందులో ఒక కుమారుడు ప్రేమించాడు. ఎవరతను? యోసేపు. యోసేపుని ప్రేమించాడు. అతను చాలా మంచివాడు కూడా యోసేపు. అయితే వారు అన్నదమ్ములు మందలు మేపడానికి వెళ్ళారు. కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి, నాన్న మీ సోదరుల దగ్గరికి వెళ్ళి ఈ ఆహార పదార్థాలు ఇచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని పంపించాడు యోసేపుని యాకోబు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతను మంచితనాన్ని బట్టి అతనికి రంగురంగుల వస్త్రాలు కుట్టించిన కారణం చేత వారి చెడుని అసహ్యించుకుంటూ నాన్నగారికి తెలియజేసిన కారణాల చేత మళ్ళా చెప్తాను 3 కారణాలు. నంబర్ 1, యోసేపుని యాకోబు ప్రేమించాడు. రెండవది, యోసేపుకి యాకోబు వారందరికంటే ప్రత్యేకమైన వస్త్రాలు కుట్టించేవాడు, రంగురంగుల వస్త్రాలు. మూడవది, వారి మధ్యలో జరిగే చెడుని ఎప్పటికప్పుడు తీసుకువెళ్ళి తండ్రికి చెప్పేవాడు. అంటే చెడుని అసహ్యించుకునేవాడు యోసేపు. అందుచేత యాకోబు అతన్ని ప్రేమించాడు. ఇలా ఉంటే వాళ్ళ అన్నదమ్ముల దగ్గర పంపిస్తే వారు ద్వేషం పెంచుకొని లేదా కక్ష పెంచుకొని అతను రాగానే ఇస్మాయిల్ వెళ్తుంటే అమ్మి వేశారు, మీకు తెలుసు. అతను పై వస్త్రం తీసుకొని, ఆ రంగురంగుల వస్త్రం తీసుకొని ఒక జంతువుని చంపి ఆ రక్తంలో ముంచి ఆ వస్త్రాన్ని తీసుకుని యాకోబుకి ఇచ్చారు. అంతేనా? ఆ వస్త్రాన్ని చూచి, నాన్న మేము దారిలో వస్తుంటే ఈ వస్త్రం కనబడింది, ఈ వస్త్రం కనబడింది, ఇది ఎవరిదో గుర్తుపట్టండి అని చెప్తే ఇది యోసేపుది అని చెప్పి గుర్తుపట్టాడు. ఏమన్నాడు తెలుసు అప్పుడు? నిశ్చయముగా యోసేపు దుష్ట మృగముల చేత చీల్చబడ్డాడు. చూశాడు ఆయన. మరి చూడకుండా ఎలా అంటున్నాడు? ఆ పదం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిశ్చయముగా అంటే అనుమానం లేకుండా ఖచ్చితంగా యోసేపు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? దుష్ట మృగముల చేత చీల్చబడి చనిపోయాడని యాకోబు అన్నాడు. అనటమే కాక అనుకొని అన్నాడు. ఎవరితో? తన అన్నదమ్ములతో. ఎంతంట? నిశ్చయముగా అంటే తిరుగు లేకుండా. హీబ్రూలో అమన్ అనే పదం ఉపయోగించబడింది. అంటే మనం ఆమెన్ అంటాం కదా, ఆమెన్ అంటే అర్థం ఏంటి? అలాగు జరుగును గాక. సంస్కృతంలో ఏమంటారు? తథాస్తు అంటారే. తథాస్తు అనే మాట మనదే. ఎవరిది? బైబిల్ పదం. అది సంస్కృతం, అది హీబ్రూ. తెలుగులో ఏమన్నా మనం అలాగు జరుగును గాక అనాలి తెలుగులో అయితే. ఆమెన్ హీబ్రూ మనకు కూడా వచ్చేసింది హీబ్రూ భాష. రైట్. ఆమెన్ అంటే అలాగు జరుగును గాక. ఆ పదం ఉపయోగించబడింది. అంటే ఖచ్చితంగా తిరుగు లేకుండా యోసేపు దుష్టమృగం చేత చీల్చబడ్డాడు అని అనుకుని ఆ పదం ఉపయోగించాడు. ఎంత పెద్ద పదమో చూడండి. నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే యోసేపు చనిపోయాడా? యోసేపు చనిపోయాడా? చనిపోకపోతే చనిపోయాడు అంటాడేంటి? జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ వస్త్రాన్ని చూచి యోసేపుదే. ఆ వస్త్రాన్ని చూచి ఆ వస్త్రం చేత గుర్తించి యోసేపు వస్త్రం కాబట్టి ఇది ఎలా జరిగిందంటే
వస్త్రం మాత్రమే మిగిలిందంటే దుష్టమృగం మాత్రం చీల్చి వేసిందని అనుకున్నాడు. భక్తుడా కాదా? ఎంత భక్తుడు! 25వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. యాకోబు ఎటువంటి వాడో విందాం. 25, 21. మీరు చదివేది సరిగానే ఉందమ్మా, నేను కొట్టను. అదొకటి కంటిన్యూ చేయండి. అది కదా కాదు, ఇది కంటిన్యూ చేయండి పాడారు చదివేటప్పుడు. చాలండి. ఇస్సాకు భార్య గర్భవతి కాలేదు, ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన ఫలితమే యాకోబు. మనం అంటాం వరపుత్రుడని, అంటే ప్రార్థిస్తే దేవుడు వరమిచ్చాడంటాం కదా వరపుత్రుడు అంటే. ఇస్సాకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, నాకు బిడ్డనివ్వమని. ఆవిడ గర్భవతి అయింది. 25వ అధ్యాయం 22వ వచనం చదవండి. జాగ్రత్తగా గమనించండి. ఆవిడ గర్భవతి, 2 పిల్లలు కడుపులో ఉన్నారు. 20 సంవత్సరాలు గర్భం వివాహమై 20 సంవత్సరాల తర్వాత గర్భవతి అయింది ఆవిడ. 20 ఏళ్ల తర్వాత గర్భవతి అంటే కొంచెం ఇబ్బందే కదా, పెద్ద వయసు ఎట్లుంటుంది కదా. అయినా ఆవిడ ఏమన్నాడు? దేవుడిని అడగడానికి ప్రార్థన చేసింది. ఆవిడ ప్రార్థనా ఫలితమే ఆ బిడ్డ. ఇస్సాకు మరియు రిబ్కా ఇద్దరూ ప్రార్థన చేశారు ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డల కోసం. రైట్, 3వ మాట విందాం. 25వ అధ్యాయము 27వ వచనం చదవండి. యాకోబు ఎటువంటి వాడో? వినండి, యాకోబు ఎలా ఉన్నట్ట? సాధువు అంటే అర్థం ఏంటి? కోపతాపాలు లేనివాడు, నెమ్మదిగా ఉండేవాడు, ఎవరికి కీడు చేసేవాడు కాదు. తన పనేంటో తను చేసుకునేవాడు, ఇతరులకు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. యాకోబు ఎటువంటి వాడట? బైబిల్ పదం ఉపయోగిద్దాం. సాధువు. సాధువు ఎక్కడుంటున్నాడు? గుడారంలో ఉంటున్నాడు. గుడారంలో ఎవరున్నారు? జాగ్రత్తగా వినండి. అబ్రహాముకి ఇస్సాకు పుట్టినప్పుడే అబ్రహాం వయసు ఎంత? 100 ఏళ్ళు. ఇస్సాకుకి యాకోబు పుట్టినప్పుడు ఇస్సాకు వయసు ఎంత? 60 ఏళ్ళు. అంటే అబ్రహాం వయసు ఎంత? 160. మనవుడు పుట్టేటప్పటికి అబ్రహాం వయసు 160 ఏళ్ళు. అబ్రహాం ఎంతకాలం బ్రతికాడు? 175. అంటే యాకోబు పుట్టిన తర్వాత ఇంకెంతకాలం ఉన్నాడు? 15 సంవత్సరాలు ఉన్నాడు యాకోబు పుట్టిన తర్వాత అబ్రహాము. పిల్లలు ఎక్కడ దొరుకుతారు సాధారణంగా? పిల్లలకి ఎవరంటే ఇష్టం? తల్లిదండ్రుల కంటే కూడా నానమ్మ తాతయ్యలు ఉంటారే, అవ్వలు ఉంటారే, వారి దగ్గర ఉండే స్వతంత్రం తల్లిదండ్రుల దగ్గర ఉండదు. ఎందుకంటే వీళ్ళు కొడుతూ ఉంటారు. అదే కొట్టొద్దులని వీళ్ళు భయపడతారు. పెద్దోళ్ళు నాయన కొట్టొద్దు నాయన బాధపడతారు ఉంటారు. అవునా కాదా? మీకు మనవాళ్ళు ఉంటే మనవరాళ్ళు ఉంటే తెలుస్తుంది. మనవాళ్ళకి మనవరాళ్ళకి ఎవరంటే ఇష్టం ఇప్పుడు చెప్పండి? అది తాతలంటే, అమ్మమ్మలంటే, నానమ్మలంటే ఇష్టం. అందుకే ఎక్కడుంటారు వారు? ఎక్కడుంటానికి ఇష్టపడతారు? సెలవు దొరికితే మనవరాళ్ళు మనవాళ్ళు ఎక్కడికి వస్తారు? వాళ్ళ దగ్గర ఉంటారు. ఇప్పుడు యాకోబు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు చెప్పండి? అయితే సాధువై పెద్ద అయిపోయాడు కదా అబ్రహాము. సాధువై అబ్రహాము కూడా ఉన్నాడు అనుకున్నాం కొద్దిసేపు. అంటే 15 సంవత్సరాలు ఎక్కడ ఉంటున్నాడు? అబ్రహాం దగ్గర భక్తి నేర్చుకుంటున్నాడు అండి. అందుకే ఆ విశ్వాసం వచ్చింది ఆయనకి. ఇందాకే అయ్యగారు చెప్పారు, వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని. 15 సంవత్సరాలు ఉన్నాడు అబ్రహాము యాకోబు పుట్టిన తర్వాత. తాత దగ్గర, నాన్న దగ్గర నేర్చుకుంటున్నాడు భక్తి. సాధువై గుడారంలో ఉంటున్నాడు అంటే నేర్చుకుంటున్నాడు భక్తి.
31:7 చదువుదాం. యాకోబు ఎటువంటి వాడో? ఆదికాండ గ్రంథం 31:7. చాలండి, జాగ్రత్తగా వినండి. అమ్మ నాన్న ఆశీర్వదించి నాయన ఏసావు నిన్ను చంపాలనుకుంటున్నారు, మామయ్య దగ్గరికి వెళ్ళమని అత్తగారి అంటే మేనమామ దగ్గరికి పంపించారు. అక్కడ ఎన్నేళ్ళు ఉన్నాడు? 20 ఏళ్ళు ఉన్నాడు. 20 ఏళ్ళు ఉంటే 14 ఏళ్ళేమో భార్యల కోసం కొలువు చేశాడు. ఇంకెంతకాలం మిగిలింది? 6 ఏళ్ళు ఆయన దగ్గర జీతానికి ఉన్నాడు. కేవలం 6 ఏళ్లే. 6 ఏళ్ళు ఉంటే 6 ఏళ్లలో జీతం ఎన్నిసార్లు మార్చాడో తెలుసా? జీతం ఎన్నిసార్లు మార్చాడు? ఏం చెప్పరు, ఇప్పుడే కదా చదివారు. 10 సార్లు జీతం మార్చాడంట. మంచివాడా చెడ్డవాడా మేనమామ? ఆయన ఈయన మోసం చేశాడు, ఈయన ఆయన మోసం చేశాడా? ఎవరెవరిని మోసం చేశారు? అందరూ చెప్పేది ఏంటి? లాబాను యాకోబును మోసం చేశాడు అంటారు. యాకోబు లాబాను మోసం చేశాడు అంటారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎవరెవరిని మోసం చేశారు? ఎన్నిసార్లు? ఏమండి, మామంటే అల్లుడికి ఇష్టమా, అల్లుడంటే మామకి ఇష్టమా? మీరు చెప్పండి. ఎవరెవరికి ఇష్టం? కుమార్తెనిచ్చాడు కాబట్టి ఎవరికి ఇష్టం? అల్లుడంటే కోపం కూడా చూపించడు. మా అల్లుడు బంగారం అని చెప్పే మామలు చాలా మంది ఉన్నారు. మా మామ బంగారం అని చెప్పే అల్లుళ్ళు కూడా ఉన్నారు. మీరేమనుకోవద్దు. మా అత్త బంగారం ఎవరితో చెప్పారా మీరు? మా కోడల బంగారం అని అత్తగారు అని అన్నారా? మంచిదైనా నా మాట అర్థమైందా? మా మామ బంగారం అన్నవారు ఉన్నారు. మా అల్లుడు చాలా మంచివారు అని చెప్పేవారు ఉన్నారు. ఇదిగో ఇప్పుడు లాభాలు ఏం చేయాలి? యాకోబు మంచివాడు అని చెప్పాలి. ఏమో నాకు తెలియదు అబ్బాయి, నేను చెప్పినట్టు వినాలని. ఎన్నిసార్లు మార్చాడు? 10 సార్లు జీతం మార్చితే అక్కడ ఉన్నాడు అంటే యాకోబు ఎటువంటి వాడు చెప్పండి. ఇప్పుడు సాధువై గుడారం నుండి బుద్ధిని ఇక్కడ కూడా ప్రదర్శిస్తున్నాడు. మాంగారు దగ్గర కూడా అలాగే ఉన్నాడు. 10 సార్లు కాదు, 10 సార్లు జీతం మార్చినా ఓర్చుకున్నాడో లేదా? ఇప్పుడు చెప్పండి, యాకోబు మంచివాడా చెడ్డవాడా? యాకోబు మోసగాడా మంచివాడా? మోసగాడు కాదు, మంచివాడు. ఆవిడ అన్నది పుట్టినప్పుడు దాది అన్నది వీడు మోసగాడులో ఉన్నాడు, వాడు చేపెట్టుకుని వెనక్కి లాగుతున్నదని ఆవిడ అన్నది, కానీ దేవుడు పెట్టిన పేరు కాదు అది. అప్పుడప్పుడు నిక్నేమంటారు, కొన్ని పేరు పిలుస్తారు కదా, అంత అది వేరు. హేళన చేయడానికి కొంతమంది అంటారు కదా, అది నిజమా? కాదు కదా. ఓకే, యాకోబును కూడా అలా వచ్చింది కానీ ఆయన మోసగాడు కాదు, అది పక్కన పెడదాం. యాకోబు లాబాను దగ్గర ఏమైనా మోసం చేశాడా? లేదు. ఎవరు మోసం చేశారు? లాబానే యాకోబును మోసం చేశాడు. ఎన్నిసార్లు? 10 సార్లు జీతం మార్చాడు, అయినా ఓర్చుకొని ఉన్నాడు. దేవుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాడు మాంగారి దగ్గర నుంచి మరలా తిరిగి. ఇంకో మాట చెప్తాను. 32:28 32:28. చాలు, వారు యాకోబు అంటున్నారు కానీ నేను మీకు పేరు పెడుతున్నాను. ఏం పేరు అది? ఇశ్రాయేల్. యేసు ప్రభు శిలువలో ఏమని పిలిచాడు? ఏల్ అంటే దేవుడు అని అర్థం. ఏల్ అంటే దేవుడు అని అర్థం. ఇస్రా అంటే ప్రజల అర్థం. హీబ్రూలో ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలు. ఆయన ఒకడా ప్రజలా? గర్భంలో ఉన్నప్పుడే చెప్పాడు దేవుడు ఏమని? 2 జనపదములు నీ గర్భంలో నుంచి వస్తారని. 2 జనపదాలా, 2 పిల్లలా? యాకోబు జనపదమా ఒక్కడా? దేవుడు పెట్టిన పేరు. ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలు. ఇశ్రాయేల్ పేరే దేవుని ప్రజలు. నా మాట అర్థమైందో లేదో? ఇశ్రాయేల్ మాటకు అర్థం ఏంటంటే దేవుని ప్రజలు. ఆయన ఒక్కరికే పెట్టాడు దేవుని ప్రజలని. అంటే నీలో నుంచి వచ్చే వాళ్ళంతా నా పిల్లలని. అది దేవుడే ఆయనకు ఆ పేరు పెట్టాడు. ఇంకా మాట చదువుదాం. గోత్రకర్తలు అందరికీ మూల పురుషుడు ఎవరు? 12 గోత్రాలు కదా. 12 గోత్రాలకు మూల పురుషుడు ఎవరు? యాకోబే. ఇశ్రాయేలుకు మూల పురుషుడు ఎవరు? యాకోబే. రైట్. ఇంత గొప్పవాడండి.
ఎంత గొప్పవాడు, అంత భక్తి కలిగిన వాడు, దేవుడే స్వయంగా నువ్వు వెళ్ళి మొక్కుబడి చెల్లించని చెప్తే వెళ్ళి మొక్కుబడి చెల్లించాడు. అవునా కాదా? యాకోబు ఎక్కడా వివాదాల్లోకి వెళ్ళలేదండి. వాళ్ళ అమ్మగారు చెప్తే ఆ జ్యేష్ఠత్వం కోసం ఆ పని చేశాడు, కానీ ఆయన చేసిన పని కాదు అది. వాళ్ళ అమ్మగారు చేసిన పని, చేయించిన పని, అది కూడా వాగ్దానాన్ని బట్టి చేసిన పని, తన సొంతంగా చేసిన పని కాదు ఆవిడ కూడా. రైట్. ఇంత గొప్ప యాకోబు ఏమంటున్నాడు? యోసేపు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడ్డాడు. చీల్చబడలేదా యోసేపు? అదేంటండి, ఇంత భక్తులు పొరబడతారా? ఎంత భక్తులు పొరబడతారంటే, పొరబట్టం ఎవరైనా పొరబడతారు. అనుకున్నారో లేదా చనిపోయాడని? ఎన్ని సంవత్సరాలు అనుకున్నాడు అలాగా? యోసేపు అమ్మబడినప్పుడు 17 ఏళ్ళు, 37 అధ్యాయంలో ఉంటుంది. యోసేపు ఐగుప్తుకి యాకోబును తిరిగి రప్పించినప్పుడు యోసేపు వయసు 39 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు? 39లో 17 తీసేయండి. ఎన్ని సంవత్సరాలు? కరెక్టే చెప్పారు. 22 ఏళ్ళండి. 22 17 కలిపితే 39 అయింది కదా. ఎన్నేళ్ళు? 22 సంవత్సరాలు. యాకోబు ఎలా ఉన్నాడంటే, యోసేపు చనిపోయాడు. ఎలా? దుష్టముగా చీల్చి వేసాయనుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు అలాంటి ఆలోచనలో ఉన్నాడు? అలాంటి తప్పుడు ఆలోచనలో ఉన్నాడు. 22 సంవత్సరాలు యాకోబు దృష్టిలో యోసేపు చనిపోయాడు. యాకోబు దృష్టిలో అది నిజమా అబద్ధమా? రైట్. ఇంకో మాట చెప్తాను. దావీదు మీకు అందరికీ తెలుసు కదా. దావీదు ఎటువంటి వాడు? పని కాదు నేను అడిగింది. దావీదు ఎటువంటి వాడు? దేవుడి భాషలో చెప్దాం. నా హృదయానుసారుడని దేవుడు చెప్పాడు. ఏం భాగ్యం అండి ఆ భాగ్యం! ఇంకెవరికి లేదు అటువంటి భాగ్యం. అటువంటి దావీదు దేవుని హృదయానుసారుడు. బాగానే ఉంది. ఏం చేస్తున్నాడో చెప్తాను. పారిపోతున్నాడు. కుమారుడు తరుముతుంటే పారిపోతూ ఉన్నాడు. అతని దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, ఒక నమ్మకస్తుడు ఉన్నాడు, స్నేహితుని కుమారుడు మెఫీబోషెతు. ఎవరతను? యోనాతాను కుమారుడు, సౌలు మనవడు. మెఫీబోషెతు కుంటువాడు. ఆయన కుంటువాడి దగ్గరికి, గుడ్డివాడి దగ్గరికి, అంగవైకల్యం లేని వరకు దావీదు వెళ్ళడు. ఆయన యోనాతాన్ని బట్టి తన స్నేహితుని కుమారుడని బల దగ్గర చేర్చుకున్నాడు. గొప్ప సంగత, తక్కువ సంగత? ప్రమాణాన్ని బట్టి అటువంటి కార్యం చేశాడు. అటువంటి మెఫీబోషెతు, అయ్యో నా స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు, నాకు ఇటువంటి భాగ్యం ఇచ్చిన నా యజమాని వెళ్ళిపోతున్నాడు, అతను నేను ఏం సహాయం చేయాలని కొన్ని ద్రాక్షలు, అంజూరాలు, వగరని సమకూర్చి కొన్ని గాడిదల మీద వేసి బయలుదేరిపోతా ఉన్నాడు. అతనికి ఒక పనివాడు ఉన్నాడు. అతని పేరు సీబా. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం 16వ అధ్యాయము 19వ అధ్యాయం మీరు చదవగలరు. నేను చదువుతాను, చదవనక్కర్లేదు, క్లుప్తంగా వెళ్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం 16వ అధ్యాయంలోను 19వ అధ్యాయంలో 2 చోట్ల ఉంటుంది ఈ విషయం. సీబా ఏం చేశాడంటే, ఆ కుంటువాడిని పరదోసి ఆహార పదార్థాలన్నీ తీసుకుని దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు దగ్గరికి వెళ్తే దావీదు ఏమంటున్నాడంటే, నీ యజమాని ఏడి అన్నాడు. న్యాయమే కదా. అంటే మెఫీబోషెతు ఎక్కడా అని అడిగాడు. ఇతను అన్నాడు, మనవుడు అంటే సౌలు మనవుడు కాబట్టి ఆయన మీరు ఇటు వచ్చారు కనుక రాజ్యాన్ని మరలా స్వాధీనం చేసుకోవడానికి యెరూషలేములో ఉన్నాడు. అబద్ధం చెప్పాడు పనివాడు సీబా. అబద్ధాన్ని నమ్మాడు దావీదు. అబద్ధాన్ని విన్నాడు, అబద్ధాన్ని నమ్మాడు. ఏమన్నాడు తెలుసా? మెఫీబోషెతుకు కలిగినంతా నీకు ఇచ్చేసాను పో అన్నాడు. ఎవరైనా మెఫీబోషెతు కలిగినంతా నీకు ఇచ్చేసాను వాగ్దానం చేశాడు. ఇతను సంతోషించాడు, సంకలు కొట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత అబ్షాలోము చనిపోయాడు. దావీదు తిరిగి వస్తుంటే దావీదు వెళ్ళిపోయిన మొదలుకొని తిరిగి వచ్చేంత వరకు స్నానం చేయలేదంట ఎవరైనా.
మెఫీబోషెతు గడ్డం గీసుకోలేదట, బట్టలు మార్చుకోలేదట. ఎంత విచారంగా ఉన్నారో మీకు అర్థమవుతుంది. బాధల్లో ఉండి అసలే కుంటువాడు, తన యజమానుడు వెళ్ళాడని బాధల్లో ఉన్నాడు. ఎంత విచారంలో ఉన్నాడో మీకు తెలుసు. దావీదు తిరిగి వస్తున్నాడని ఆహ్వానం పలకడానికి, స్వాగతం పలకడానికి ఎదురు వెళితే ఆ రోజు రాకుండా ఈ రోజు వస్తున్నావేంటి అన్నాడు. ఎవరైనా? దావీదు. ఈయన అంటున్నాడు, రాజా చిత్తగించు, ఇలా జరిగిందని చెప్పడానికి మొదలెట్టాడు. ఇక ఆపు, చెప్పక్కర్లేదు, ఇక ఆపు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నోర్మి అంటారు కదా ఒక్కోసారి మాట్లాడేటప్పుడు, అలా మాట్లాడాడు దావీదు. అయ్యా అని ఇంకో మాట అన్నాడు. నేను అప్పుడే చెప్పాను కదా ఆస్తి పంచుకోమని అన్నాడు. ఆస్తి పంచుకోమన్నాడా? ఆస్తి అంతా ఇస్తానన్నాడా? అంతా నీకు ఇస్తామని వాగ్దానం చేశాడు. ఇప్పుడేమంటున్నాడు? దావీదు పంచుకోమంటున్నాడు. ఈయన అన్నాడు, అయ్యా మీరు క్షేమంగా వచ్చారు, అదే చాలండి, ఆస్తి అంతా అతనికి ఇచ్చేస్తానన్నాడు. ఆశ్చర్యపోయాడు దావీదు. ఇదేంటి? రాజ్యం కావాలన్నాడని నేను విన్నాను, రాజ్యం కోసం ఉన్నాడని నేను విన్నాను, ఇదేంటి ఆస్తి వద్దంటాడేంటి అని ఆలోచన చేశాడు. మీకు తెలుసు ఒక మాట, నిజ నిర్ధారణ కమిటీ అంటారు. రాజుగారు కాబట్టి ఏం జరిగిందో తెలుసుకోవడానికి కమిటీ వేసి ఉంటారు, గ్రంథంలో లేదు. కానీ ఒక మాట చెప్తాను, మెఫీబోషెతు బ్రతికినంత కాలము, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం ఉంది. మెఫీబోషెతు బ్రతికినంత కాలము దావీదు దగ్గర భోజనం చేశాడట. మెఫీబోషెతు అంటే వెళ్ళిపోయాడా? దావీదుతో కలిసి ఉన్నాడా? నోరు మూసుకోమన్న వాడు తిరిగి చేర్చుకున్నాడా? చేర్చుకోలేదా? రైట్. అయితే దావీదు పొరబడ్డాడా లేదా? ముందుగా నేను ముగ్గురు చెప్పాను. సౌలు పొరబడ్డాడు. సౌలు అంటే పౌలు. రెండవది యాకోబు పొరబడ్డాడు. మూడవది దావీదు పొరబడ్డాడు. అంటే భక్తులా కాదా? మామూలు వారు కాదు వీరు. పితరుల యుగంలో యాకోబు, ధర్మశాస్త్ర యుగంలో దావీదు, చివరి కాలంలో ధర్మశాస్త్ర చివరి కాలంలో, లేదంటే కొత్త వచ్చిన ప్రారంభ దినాల్లో సౌలు. 3 కాలాల్లో ముగ్గురు పొరబడ్డారు. మామూలు వారు కాదు. పొరబడ్డారా లేదా? ఇంకో మాట చెప్పబోతున్నాను. అదేంటంటే మనం ఇవాళ లోకం ఎలా ఉందో ఒకసారి ఆలోచిద్దాం. ఏమనుకుంటున్నారో నేను మళ్ళీ చెప్తాను. దావీదు అనుకున్నాడు మెఫీబోషెతును క్యూర్ చేయాలనుకున్నాడు అని అనుకున్నాడు. యాకోబు అనుకున్నాడు యోసేపు చనిపోయాడు అనుకున్నాడు. పౌలు అనుకున్నాడు నేను యోధా మతం, క్రైస్తవ మతానికి, నజరేయుడైన యేసుకు విరోధంగా అనేక కార్యాలు చేయాలనుకున్నాడు. అవునా కాదా? వాళ్ళు ముగ్గురు పొరబడ్డారు. ఇవాళ సంగతి విందాం. హైందవులు అనేవారు ఉన్నారు. ఇవాళ హైందవులు యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటారో తెలుసా? భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు కదా. ఏమనుకుంటారు చెప్పండి? దేవుళ్ళలో, యేసుక్రీస్తు దేవుళ్ళలో ఒక దేవుడు అనుకుంటారా? అనుకోరా? ఈయన కూడా మంచి దేవుడే అంటారా లేదా? మీకు తెలిసిన వారు ఉన్నారు లేదు, నాతో పాటు చాలా మంది ఉన్నారు మీ దేవుడు చాలా మంచోడండి అంటారు. అంటే మీ దేవుడు అంట అంటే వీళ్ళకంటే ఆయన మంచోడండి అంటారు. నేను మాట్లాడడం లేదు, తప్పు ఒప్పని మాట్లాడడం లేదు, వారి నమ్మకాన్ని మాట్లాడుతున్నాను. అంటే వారి అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుళ్ళలో ఒక దేవుడు అనుకుంటున్నారు. ముస్లింలు ఉన్నారు, వారు ఏమనుకుంటారు? ముస్లింలు ఏమనుకుంటారు? ప్రవక్తలలో ఒక ప్రవక్త అనుకుంటారు. యూదులు ఉన్నారు, యేసు ప్రభు పుట్టింది అక్కడే యూదుల్లోనే. యూదులు ఏమనుకుంటారో తెలుసా? యూదులు ఏమనుకుంటారు చెప్పండి? ఎవరు చెప్తారు? మంచి బహుమతి ఇస్తారు. యూదులు ఏమనుకుంటారు? యోగా దేశం వెళ్ళాను, నేను వారితో మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారంటే యేసుని ఆయన మేము నమ్ముతున్నాం, కానీ ఆయన ఎవరైనా నమ్ముతామంటే ఒక మనిషిగా మా యూదులే నమ్ముతాం, కానీ ఆయన దేవుని కుమారుడు కాదు అన్నారు. అంటే యూదులు ఏమని నమ్ముతున్నారు? యేసుక్రీస్తుని యేసుని నమ్ముతారు. ఏమని నమ్మరు? క్రీస్తు అని నమ్మరు. క్రీస్తు అంటే
అభిషిక్తుడు. దేవుడు వాగ్దానం చేసి పంపించి ప్రత్యేకంగా ఒక పని నిమిత్తం అభిషేకించాడు. ఏ పని నిమిత్తం? పాత నిబంధన చదివితే అర్థమవుతుంది. రాజుని ఏం చేసేవారు? అభిషేకించేవారు. యాజకుడిని ఏం చేసేవారు? అభిషేకించేవారు. ప్రవక్తను ఏం చేసేవారు? అభిషేకించేవారు. అభిషేకించి పంపించేవారు పని నిమిత్తం. అభిషేకించకుండానే తమంతరు తాము అభిషేకించుకుని వచ్చిన వారు కూడా ఉన్నారు పాత నిబంధనలను, ఇప్పుడు కూడా. రైట్. ఇంతకీ యూదులు ఏమనుకుంటున్నారు? మీరు యోహాను పత్రిక చదివితే యేసు క్రీస్తు కాదని వాడు చెప్పుతారు తప్ప ఎవడబద్ధికుడు అంటారు. అంటే యేసే క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వారు క్రైస్తవు, వారు దేవుని పిల్లలు. నా మాట అర్థమైందో లేదు, మరలా చెప్తాను. యేసు అంటే మరియమ్మ కుమారుడు, మరియమ్మ కుమారుడుగా వారు అంగీకరిస్తారు. కానీ క్రీస్తు అంటే అభిషిక్తుడు, అంటే దేవుడు ఫలానా పరినిమిత్తం అభిషేకించి పంపించడం అనేది అర్థం. అలా అంగీకరించారు వారు. ఒక యూదుడుగానే అంగీకరిస్తారు కానీ మెస్సియాగా వారు అంగీకరించరు. తర్వాత కమ్యూనిస్టులు ఉన్నారు ప్రపంచంలో అక్కడక్కడ. వారేమో నమ్ముతారు? ఒక మంచి నాయకుడు సమానత్వాన్ని బోధించిన వాడని నమ్ముతారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఉంది ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవులు ఎవరేమో నమ్ముతారు? మన క్రైస్తవులే కదా. క్రైస్తవులు ఎవరు? యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు వారు భూమి మీద మనలాగా శరీరధారిగా ఉన్న రోజుల్లో ఒక క్వశ్చన్ అడిగాడు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని. అన్నారా లేదా? మత్తయి సువార్త 16:13 వాళ్ళు ఏమన్నారు? యోహాననియు, ఏలియానియు, ఇర్మియానియు ప్రవక్తలలో ఒకరిని చెప్పుకొనుచున్నారు అన్నారు. అంటే ఆనాటి ప్రజలు యోహానని, ఏలియాని, ఇర్మియాని ప్రవక్తలలో ఒకరిని అనుకుంటున్నారే కానీ ఎవరైనా అనుకోలేదు. యేసు దేవుని కుమారుని ఎవరికి అర్థం కాలేదు ఆ రోజుల్లో. సరే, వారు అలా అనుకున్నారు, బాగానే ఉంది. మీలో అనుకుంటున్నారు అన్నాడు. మీలో అనుకుంటున్నారని శిష్యుల్ని అడిగాడు. పేతురు జవాబిచ్చాడు. ఏం చెప్పాడు చెప్పండి? మత్తయి సువార్త 16:16 సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువి అన్నాడు. దేవుని కుమారుడు క్రీస్తు అని పేతురు చెప్తే అప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడో. జాగ్రత్తగా వినండి. యేసు దేవుని కుమారుని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఎలా అర్థమవుతుందంటే దేవుడు అనుగ్రహిస్తేనే అర్థమవుతుంది. ఇవాళ చాలా మందికి యేసు ఎవరు అర్థం కాలేదు. అనుకుంటున్నారు, యాకోబు అనుకున్నట్టుగా, పౌలు అనుకున్నట్టుగా, దావీదు అనుకున్నట్టుగా, హైందవులు అనుకున్నట్టుగా, ముస్లింలు అనుకుంటున్నట్టుగా, కమ్యూనిస్టులు అనుకుంటున్నట్టుగా నీవేమనుకుంటున్నావు? యేసు ఎవరు అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? దేవుని కుమారుని అర్థమైతే అది దేవుడు నీకు బయలుపరిచినట్టు. అర్థం కాకపోతే నీకు దేవుని బయలుపాటు రాలేదు. రైట్. మరొక మాట విందాం. బైబిల్ ఏం చెప్తుందో కొద్దిసేపు ఆలోచిద్దాం క్రైస్తవ్యాన్ని గురించి. కొరింథీ పత్రిక 1:10 సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. చాలండి. పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు క్రైస్తవులతో. ఇవాళ క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే క్రైస్తవ్యం అంటే బాధతో మాట్లాడాలి. పెద్దగా కూడా చెప్పలేకపోతున్నారు. కుక్కలు చింపిన అన్నారు, ఎప్పుడైనా విన్నారా? అంటే ఏమైంది? క్రైస్తవ్యం ఎలా ఉంది? వాళ్ళ ముక్కలుగా ఉందా లేదా? ఒకరంటే ఒకరికి పడదు. ఒకరు శనివారం అంటారు, ఒకరు ఆదివారం అంటారు, ఒకరు అదొద్దు అంటారు, ఒకరు ఇదొద్దు అంటారు, ఒకరు అది చేయాలంటారు, ఇది చేయాలంటారు. ఒకరికొకరు పొసగదు.
పౌలు ఏమంటున్నారు చెప్పండి, మరలా విందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలెనని నా ఇష్టమా ఏకభావమా? అందరూ ఒకటిగా ఉండాలా, తల ముక్కగా ఉండాలా? మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. చాలండి. పౌలు బ్రతిమలాడుతున్నాడు సంఘాన్ని. అయ్యా, నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని, నేను కేఫా వాడిని, నేను క్రీస్తు వాడిని చెప్పుకుంటున్నానట. నేను మీకోసం సెలవు వేయబడ్డానా? నా పేరు మీద బాప్తిసం పొందారా? అలా ఎవరు అనుకోవద్దు. నా పేరు మీద ఎవరు రావద్దు, నా పేరు ఎవరు పెట్టుకోవద్దు. ఎవరు మీరు? మీరంతా ఎవరు? దేవుని పిల్లలు, క్రైస్తవులు. క్రైస్తవులకు తోకలు ఉండకూడదు. ఏ తోకలు? నేను పలానా క్రైస్తవుణ్ణి, నేను పలానా క్రైస్తవుని తోకలు పెట్టుకుంటున్నారు వాళ్ళు చాలా మంది. ఉంటున్నాయా లేవా? అది లేకపోతే వీళ్ళకి ఇష్టం లేదు. నా మాట మరలా వినండి, నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తుంది. ఇటువంటి తోకలొద్దు. మీరందరూ ఏకభావంతో ఉండాలి, ఏక తాత్పర్యంతో ఉండాలని చెప్తూ, ఒకవేళ అలా లేకపోతే ఏమంటున్నాడు తెలుసా? 3వ అధ్యాయము, కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము. నేను మీతో మాట్లాడలేకపోతుంది శరీర సంబంధమైన మనుషులే అని అబ్బా, ఆత్మ సంబంధమైన మనుషులు ఎవరూ లేదు. ఒకడు పౌలు వాడు, మరొకడు అపోల్లో వాడు, మరొకడు క్రీస్తు వాడు, కేఫా వాడు అనుకుంటే మీరు శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు. లోకంలో పార్టీలు ఉంటాయి, లోకంలో పార్టీలు ఉంటాయి. క్రైస్తవులకి కూడా పార్టీలు ఉంటాయా? మేమంతా డబ్బులు వేస్తాం, ఓట్లు వేస్తారా? మాకు ఫలానా కట్టించండి, మేము ఓట్లు వేస్తామని చెప్పి అమ్ముకునే వారు ఉన్నారా? వీళ్ళు క్రైస్తవులు. వీళ్ళు క్రైస్తవులా? డబ్బుకు అమ్ముకునేవారు. వెంటబడి మరీ వెళ్తారు రాజకీయ నాయకుల దగ్గరికి. ఓటు వేయడం తప్ప నేను అనలేదు, ఓటు వేయాలి. కానీ దేనికి అమ్ముకోకూడదు? డబ్బుకు అమ్ముకున్నామంటే మనం ఎవరమే? బానిసలం కదా. మనం నిజంగా నిజాయితీ కలిగిన వారమేనా? నీకు ఓటు ఉంటే డబ్బులు అమ్ముకుంటావా? ఏకమొత్తంగా వాళ్ళందరూ వెళ్ళి మేము చర్చ పెట్టుకుంటూ డబ్బులు ఇమ్మని అడుగుతారు. అయ్యా, నేను మిమ్మల్ని విమర్శించడం, ఇక్కడ రాజకీయాలు నాకు తెలియదు. క్రైస్తవం అంటే అది కాదు, ముక్కలు ఉండేది కాదు. ఎలా ఉండాలి? ఏక మనసు, ఏక తాత్పర్యం ఉండాలి. పరిశుద్ధాత్ముడు చెప్తున్నమాట నాకు వినబడింది ఏంటంటే, ఇక్కడ రాకమునపు అందరూ కలిసి ఒకే చర్చ కట్టాలనుకుంటున్నారు, చర్చ్ బిల్డింగ్ నిర్మించాలనుకుంటున్నారు. నేను చాలా సంతోషించాను, అది మంచిదే. కానీ దానికి ఏం కాకూడదు? బైబిల్లో ఉన్న పేరు మాత్రమైతేనే మంచిది. వేరొక పేరు పెట్టారనుకోండి, ఎవరి ఇష్టం అది? దేవుని ఇష్టమా, బైబిల్ ఇష్టమా, లేక మనుషులు ఇష్టమా? యాకోబు అనుకున్నాడు నా ఇష్టం, నేను ఎలా అనుకుంటున్నాను. దావీదు అనుకున్నాడు ఆస్తంతా నీకు ఇస్తానని. సౌలు అనుకున్నాడు క్రైస్తవులకు వ్యతిరేకంగా చేయాలని. వాళ్ళు క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, క్రైస్తవ్యం అంటే ముక్కలు అనుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడో మరొక మాట విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. చాలమ్మా, జాగ్రత్తగా విన్నారా? యేసు ప్రభు వారి మాట ఏంటి? అయ్యా, అమ్మా, మీరు గుడికి వెళ్తున్నారా? వెళ్తున్నామండి. గుడికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా తిట్టో, కొట్టో, లేదా గొడవ పడే వచ్చారనుకోండి. గుడికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం వచ్చింది, మీ అర్పణ మీ ముందు అక్కడ పెట్టండి, లోపలికి వెళ్ళకండి, ఇంటికి వెళ్ళండి. 24 అయింది కదా. లోపలికి వెళ్ళండి. ఏం చేయండి? అర్పణ అనలేదు, మరి ఏం చేయండి? లోపలికి వెళ్ళకుండా ముందు ఎక్కడికి వెళ్ళండి. ఎవరి మీద నీకు విరోధం ఉందో అక్కడికి వెళ్ళు, అతనితో సమాధానపడు, తరువాత వచ్చి నీ అర్పణ అర్పించి నేను అంగీకరిస్తానంటాడు. అయ్యా, చర్చిలో గొడవలు పడితే 2 చర్చిలు అయిన సందర్భాలు ఉన్నాయా లేవా?
ఒక్కొక్క ఊర్లో 3, 4, 5, 6, 7 కూడా ఉన్నాయి. ఎందుకు? గొడవలే కదా. మరి ప్రభు చెప్పిందంటే మనకేమో ప్రభు ఆయన ఎవరు గొడవలు లేకుండా మనం చేసేది ఏంటి? చర్చిలోనే గొడవలు పెట్టుకుంటాం. అసలు గొడవ చర్చి కోసం. దేనికోసం గొడవ? దేనికోసం? ఆయన చెప్పే మాట మాకు అక్కర్లేదు, నువ్వేమని చెప్పు, మా పన్నమే నెగ్గాలి, మా పంతమే నెగ్గాలి. అవునా కాదా? నీ పంతం నెగ్గడం కోసం దేవుడా, నన్ను నువ్వు తగ్గించుకోవడం కోసం దేవుడా? యేసు ప్రభు చెప్పిన మాట ఇంకోసారి చదవండి. అర్పణమును ఒక అట్టి పెట్టి మొదట వెళ్ళి సహోదరులతో సమాధాన పడి వచ్చి ఆ తర్వాత అర్పణ అర్పించమన్నాడు యేసు ప్రభు వారు. అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యా అది నాకు కాదు, వాళ్ళకి చెప్పంటాం. మరొక మాట చెప్తాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 23వ వచనం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. అయ్యా జాగ్రత్తగా వినండి, దయచేసి గమనించండి. మీకు ఎవరి మీదైనా విరోధం ఉన్న ఎడల మీరు ప్రార్థన చేయనప్పుడల్లా క్షమించండి, నాశనం కావాలని కోరుకోవాలా? క్షమించుడి. అప్పుడు క్షమించినప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు ఎప్పుడు నీవు క్షమిస్తే నేను క్షమిస్తానని దేవుడు చెప్తున్నాడు. నీవు క్షమించకపోతే అక్కడ ఫుట్నోట్ నంబర్ ఉంటుంది, క్రింద చిన్న అక్షరాలతో రాసి ఉంటారు. చదవండి. మీరు క్షమించకపోయిన ఎడల మీ తండ్రి. అయ్యా మన చర్చికి వెళ్ళేది ఎందుకు? క్షమించమని అడగడానికే కదా. అందుకా కాదా? మరి మనం ఏం చేయాలి? క్షమించాలా, గొడవ పెట్టుకోవాలా? ఒకవేళ క్షమించకపోతే దేవుడు క్షమించకపోతే ఇంకెందుకంటే ఈ పని అంతా. కాబట్టి జాగ్రత్త. మరలా చెప్తున్నాను జాగ్రత్త. ఇంకో మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ యేసు ప్రభువు చెప్పేది ఇది. 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క శ్రమలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన. జాగ్రత్తగా గమనించండి. తనకు అంటే తన మాటకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు. ఎవరికి రక్షణ? ఎవరికి రక్షణ? యేసు ప్రభు మాటకు విధేయత చూపిన వారికి మాత్రమే రక్షణ. అంటే క్షమించిన వారికి మాత్రమే రక్షణ. ఆయన మాట విని వారికి మాత్రమే రక్షణ. అయ్యా అది కాకుండా నీకేమైనా చెప్పాయా అంటాను. నువ్వు పొందను. మన కోసం యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? పరలోకంలో మన కోసం ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. నీవు నీ శత్రువు కోసం ప్రార్థన చేయడం యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, గుర్తుందా? మనం కూడా అలా చేద్దాము వద్దా? ఆయనకి విధేయత చూపాలంటే. అయ్యా అమ్మా మరలా వినండి. ఎవరికి విధేయత చూపాలి మనం ఇప్పుడు? యేసు ప్రభు మాటకు విధేయత చూపాలి. ఏంటి ఆయన మాట? శత్రువును క్షమించు, గొడవ పడొద్దు. ఒకవేళ నేనే ఒకరు అడిగితే, ఒక వస్త్రం అడిగితే అవకాశం ఉంటే 2, 1 మైలు రమ్మంటే 2 మైలు అనేక యేసు ప్రభు చెప్పారు. ఆ మాట ప్రకారంగా మనం జీవిస్తే మనల్ని క్షమిస్తాడు, మనం రక్షిస్తాడు, నిత్యత్వంలో చేర్చుకుంటాడు. అలా కాని పక్షాల్లో క్షమిస్తాడా? నీవు క్షమించకపోతే నీకు క్షమాపణ నేనన్నానా? బైబిల్ అందా? నువ్వేమనుకుంటున్నావు ఇవాళ? నువ్వేమనుకుంటున్నావు? దేవుని పని అంటే, దేవుని మందిరం అంటే, దేవుని సువార్త అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను అనుకున్నది జరగాలి, బైబిల్లో ఉన్నది కాదు, వారు అనుకున్నది జరగాలి.
మళ్ళా వస్తాను. యాకోబు ఒకవేళ ఖచ్చితంగా ఆ వస్త్రాన్ని పరిశీలన చేస్తే యోసేపు చనిపోయాడు అనేవాడు కాదు. ఎలాగో చెప్పమంటారా? ఆ వస్త్రాన్ని ఎక్కడ ఉంచాడు వారు? రక్తంలో ఉంచాడు అనుకోండి. మొత్తం అంతా రక్తంలో మునిగిపోతే ఎక్కడైనా ఖాళీ ఉంటుందా? ఉండదు. దుష్టమార్గం చీల్చి వేస్తే ఏం జరుగుతుంది? రక్తంలో మునగదు, రక్తం పడుతుంది కానీ అంతా మునగదు. ఎక్కడో కొంచెమే ఖాళీ ఉంటుంది. అవునా కాదా? అంటే ఏం చేయలేదు యాకోబు? పరిశీలన చేయలేదు ఆ వస్త్రాన్ని, అందుకే పొరపడ్డాడు. ఇవాళ ఇన్ని శాఖలు ఎందుకు వచ్చాయో తెలుసా? ఇంత గందరగోళం ఎందుకు వచ్చిందో తెలుసా? గ్రంథాన్ని పరిశీలన చేయడం లేదు. ఎవరు చెప్పింది నేను అయ్యా, వాళ్ళు అలా చెప్తారు, వీళ్ళు ఎలా చెప్తారు, ఎవరు రైట్లే అయ్యా, ఎవరు కరెక్ట్లే అయ్యా, అందరూ దొంగలైన వాళ్ళు ఉన్నారు అంటున్నారా లేదా? అందరూ దొంగలైతే నువ్వు కూడా దొంగలేనా? కాదు కాదు, ఎవరో ఒక సత్యం చెప్పే వాళ్ళు ఉన్నారు. అందరూ చెడ్డవాళ్ళేం కాదు. ఎవరో కొందరు చెడ్డవాళ్ళు అయితే కావచ్చు కానీ అందరూ చెడ్డవాళ్ళు కాదు. కొందరైనా సత్యం చెప్పేవారు ఉన్నారు. దాన్ని అంగీకరించాలి. అందరిని ఒక గాట కట్టేయద్దు. యాకోబు 10 మంది చెప్పేటప్పటికే విన్నాడు. నా మాట మరలా వినండి. యాకోబు ఎంతమంది చెప్పారు యాకోబుకి ఆ విషయం? 10 మంది అన్నదమ్ములు చెప్పారు కాబట్టి నమ్మాడు. 10 మంది 10 ఆడు మాట అది. అంటే 10 మంది ఏం చెప్తాడు? జనమంది ఏమంటారు తెలుసా? ఆ సంఘం చూడు, ఈ సంఘం చూడు, అందులో 100,000 మంది ఉన్నారని మనుషులు చూస్తారు. దేవుడు చూడరు. గ్రంథంలో ఏముందో చూడరు. అది కాదు మనం చూడాలి. యాకోబు కుమారుడు చూశాడు, నిజాన్ని చూడలేదు. 22 సంవత్సరాలు అబద్ధంలో ఉన్నారు. మనం కూడా అబద్ధంలో ఉన్నామేమో పరిశీలన చేసుకోండి. నువ్వు భక్తుడు కాదని నేను అన్నాను. పొరగొట్టడానికి అవకాశం ఉంది. దావీదు కూడా పొరగొట్టాడు, సౌలు కూడా పొరగొట్టాడు. నువ్వు కూడా పొరగొడుతున్నావేమో. గ్రంథాలు ఏముందో పరిశీలన చేయాలి. మరొక మాట చెప్పాలనుకుంటున్నాను. అసలు మనం ప్రార్థనలు ఎందుకు పెడతాం? ఇందాక పాటలు పాడారు కదా, పాటల ఉద్దేశం ఏంటి చెప్పండి? ఒక్క మాట. దేవుని స్తుతించాలి. ఏంటి ఉద్దేశం ఏంటి? చాలా చక్కని మాట ఉంది బైబిల్లో. స్తుతులా మధ్యలో నివాసం. ఎక్కడుంటాడు దేవుడు? స్తుతుల మధ్యలో, స్తుతుల మీద నివాసం ఉంటాడు ఆయన. మన పాటలు పాడుతున్న దేవుడు అక్కడ ఉంటాడు, స్తుతుల మీద ఉంటాడు. మంచిదే. ఇంకెక్కడ ఉంటాడు చెప్పండి? దేవుడు ఎక్కడుంటాడు? ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని నివాసం ఏంటి? దేవుని నివాసం, దేవుని నివాసం పరలోకం. యేసు ప్రభువు మాట్లాడుతూ పరలోకమందున మా తండ్రి అన్నాడు. అవునా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకం ఉంటాడు. యేసు ప్రభువు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో దేవుడు కుడిపార్శ్వన ఉన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుని నివాసం ఏది? పరలోకం. ఆ పరలోకంలో దేవుడు మనుషులతో ఉన్నాడు అనుకున్నాడట. ఇశ్రాయేలు కాలంలో ఎక్కడున్నాడు? ఇశ్రాయేలు కాలంలో దేవుడు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు. రాజుల మందిరంలో 11వ అధ్యాయం 33వ వచనం చదివితే అక్కడ నేను యెరూషలేమును కోరుకున్నాను అన్నాడు. యెరూషలేమును కోరుకున్నాను అన్నాడు. యెరూషలేములో దేవుని మందిరం ఉంది. యెరూషలేములో దేవుని మందిరం ఉంటే ఆ మందిరం తిరిగి ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించేవాడు. ఎందుకని? చాలమ్మా. దేవుని నివాసం ఎక్కడ? ధర్మశాస్త్ర కాలంలో యెరూషలేములో ఉండే దేవుని మందిరంలో. ఇప్పుడు దేవుని నివాసం ఎక్కడ? బైబిల్ కావాలి. ఇప్పుడు దేవుని నివాసం ఎక్కడ? సంఘంలో. నువ్వు చెప్పింది అయితే బైబిల్ కావాలి, బైబిల్ వచనం కావాలి. ఇప్పుడు దేవుని నివాసం ఎక్కడ? ఇప్పుడు దేవుని నివాసం ఎక్కడ? సంఘం. బైబిల్ చదువుదాం. అది యేసు ప్రభువు వారు ఉంటానన్నారు, దేవుడు కాదు. ఎక్కడ కూడుంటే అక్కడ నేను ఉంటానని యేసు ప్రభువు వారు చెప్పారు, దేవుడు చెప్పలమాట. ఇప్పుడు దేవుని నివాసం ఎక్కడ? ఇప్పుడు దేవుని నివాసం ఎక్కడ? దేవుడు అంటాం, ఆయన నివాసమే తెలియకపోతే ఎలాగండి? ఇప్పుడు దేవుని నివాసం ఎక్కడ? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు. దేవాలయం కట్టబోతున్నారు కదా.
మరలా చదువుతాను. ప్రతి కట్టడము ఆయనలో అంటే ఎవరిలో? క్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుతున్నది. క్రీస్తులో అంటే ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమయ్యుటకు కట్టబడుచున్నారు. అంటే ఏంటది? సంఘం కట్టబడుతుంది. ఎందుకు సంఘం కట్టేది? దేవుని నివాసం ఉంటాడు. దేవుడు అందులో నివాసం ఉంటాడండి. ఎక్కడ? ఏ సంఘంలో? దేవుడు కట్టే సంఘంలో, యేసు ప్రభు ద్వారా దేవుడు కట్టే సంఘంలో ఎవరుంటారు? నా మాట మరలా వినండి. సొలొమోను కంటే ముందు దావీదు దేవుడి మందిరం కట్టాలనుకున్నాడు. అవునా కాదా? దేవుడు ఏమన్నాడు? ఆగు అన్నాడు. సొలొమోను ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోను మందిరం కట్టించాడు. ఆ మందిరం మహిమతో నిండిందా? ఆ మందిరంలో దేవుడు నివాసం ఉన్నాడా? రైట్. చాలా చక్కగా జరిగింది. అయితే ఆ మందిరాన్ని దేవుడు విడిచిపెట్టాడు. తెలుసా? ఎందుకంటే యూదులు అనేవారు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇవాళ క్రైస్తవులు అనేవాళ్ళు కూడా గుడికి అంటే చర్చి బిల్డింగ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ సంఘంలో ఆత్మ సంబంధమైన దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దేవుడు ఎక్కడ ఉంటాడు? రాళ్లతో కట్టబడిన మందిరంలోనా? ఆత్మ నివాసమైన మందిరంలోనా? సంఘంలోనా? గుడిలోనా? ఇది దేవుని నివాసం. ఎన్ని దేవుని నివాసాలు ఇప్పుడు? సంఘాలు ఎన్ని? ఒక్కటి. దేవుడు ఎంతమంది? ఒక్కడే. దేవుడు ఒకడంటే క్రైస్తవులు ఒప్పుకుంటారు. సంఘం ఒకడంటే క్రైస్తవులు చాలా మంది ఒప్పుకోరు. చాలా ఉన్నాయి అంటారు. నేను విమర్శించడం లేదండి, ఆలోచించమని మనవి చేస్తున్నాను. నేను చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. యాకోబు పొరబడ్డారా లేదా? దావీదు పొరబడ్డారా లేదా? సౌలు పొరబడ్డారా లేదా? హైందవులు పొరబడుతున్నారా లేదా? ముస్లింలు పొరబడుతున్నారా లేదా? నాస్తికులు పొరబడుతున్నారా లేదా? కమ్యూనిస్టులు పొరబడుతున్నారా లేదా? క్రైస్తవులు కూడా పొరబడుతున్నారు. పొరబడకుండా ఉండాలంటే దేవుని గ్రంథాన్ని పఠించాలి, ధ్యానించాలి, గ్రంథాల్లో ఉన్నట్టుగా జరిగించాలి. దేవుని నివాసంగా మనం మందిరంగా కట్టబడాలి. ఆ మాట చదివి ముగిస్తాను. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి మనం. సంఘం అంటే రాళ్లతో కట్టబడేది కాదు. అది సంఘం కూడుకోవడానికి ఏర్పాటు చేసిన భవనము. సంఘం అంటే సజీవన రాళ్లలాగా ఉండాలి మనం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యెరూషలేములో కొండ ఉంది. ఆ కొండలో రాళ్ళు ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తారంటే రాళ్లలో జీవం ఉందట. అందుకే ఆ సామెత వచ్చింది. క్రైస్తవులైన వాళ్ళు ఎవరు? సజీవుల మృతుల? సజీవుడు. మృతులకు దేవుడు కాదు దేవుడు. సజీవుడు దేవుడు. మృతులంటే పాపం చేసిన వారు. సజీవులంటే పాపం చేసి తిరిగి బ్రతికేవారు. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనం ఏం చేస్తాం? బాప్తిసం అంటాం. బాప్తిసం ఏమైనట్టు తిరిగి లేచారు. సజీవులు. వీరికి ఏమి లేదు, ఆత్మకి చావు లేదు, మరణం లేదు. సజీవులు. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. సంఘమే దేవుని నివాసము. అందులో మనం ఉండాలి, అక్కడ ఆరాధించాలి. అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వేమనుకుంటున్నావు సంఘాన్ని గురించి? జాగ్రత్తగా ఆలోచించి దేవుని మందిరమని, అది ఆత్మలతో కట్టబడేదని,
అది పవిత్రమైనదని, అందులో దేవుడు ఆరాధించబడతానని, అందులో దేవుడు నివాసం ఉంటాడని, అందులో ఉండాలని తెలియజేస్తూ శ్రద్ధగా ఎందుకు అభినందిస్తూ యాకోబులాగా పొరపడద్దు, దావీదులాగా పొరపడద్దు, సౌలులాగా పొరపడద్దు, లోపల అందరిలాగా పొరపడకుండా దేవుని బిడ్డలాగా క్రైస్తవ్యంగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. ఈ గ్రామస్తులకి, అధ్యక్షుల వారికి వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. అందించినటువంటి